ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. చూసావా మమ్మీ దీని ఓవర్ యాక్షన్? నువ్వేదో దీని మూతి పగలగొట్టినట్టు దొంగ కన్నీళ్లతో చెంపలు ఎలా తుడి చేసుకుంటుందో చూడు. అసలు దీన్ని అఖిల ఏం తప్పు చేసిందని ఆ అమాయకురాలిపై చేయి చేసుకోబోతున్నావు? ఇది అమాయకురాలట్ట అవుతాది నాయనా. దీని అన్న చేతిలో నేను అవమాన పాలైనానని ఎక్కిరించేదానికి పడి పడి మరి కాఫీ తెచ్చుండాది. ఒట్టత్తయ్య, నేను ఆ ఉద్దేశంతో తీసుకురాలేదు. విద్య, నీ మనసు నాకు తెలుసమ్మా. అది వీళ్ళకి అర్థం కాదు, అర్థం చేసుకోలేరు. నువ్వు లోపలికెళ్ళమ్మా. ఏమన్నా ఉందా? ఈ విషయం అన్నకు చెప్పాలరా. ఫోన్ చేయన్నా. ఎవరు మా ఫోన్? హలో, ఏరా ఆ శ్రీహరి గారు కనబడ్డా? కనపడ్డాడన్నా. సూపర్ రా. ఒరే, వాణ్ణి జాగ్రత్తగా పట్టుకొని నా ప్లేస్కి ఎత్తుకొచ్చేయండి. అన్నా, వాడిని జాగ్రత్తగా పట్టుకున్నాం, కానీ కానీ ఏంట్రా కానీ? ముసలోని ఎత్తుకొని వస్తుంటే ఆ వెంకీగాడు సడన్గా వచ్చేసి మమ్మల్ని తుక్కు తుక్కు కొట్టాడన్నా. చెత్తద వల్లరా. ఒరే, ఇది చెప్పడానికి ఎందుకురా కాల్ చేయడం? తన్నులు తిన్న మీ మొహాల్ని గుంపుగా కలిసి ఒక సెల్ఫీ తీసి పంపిస్తే అర్థం చేసుకుంటాను కదరా. చెత్తద వల్లరా, చెత్తద వల్లరా. ఫోన్ పడే. ఈ వెంకీగాడు వాడికి తెలియకుండా వాడి మామనే సేవ్ చేశాడు. ఒకవేళ తెలిస్తే ఇద్దరూ కలిసి నన్ను లేకుండా చేస్తారు. లేదు, అలా జరగడానికి వీల్లేదు. ఆ శ్రీహరిగాడిని చంపడానికి ఇంకో బ్యాచ్ని దింపాల్సిందే. ఏమన్నా ఉందా? చెప్పమా అయ్యా. ఏంట్రా కొండముచ్చు కోతిలా తెగ పళ్ళికిలిస్తున్నావు? మావయ్య, ఒక కొత్త రీల్ మావయ్య ట్రెండింగ్ లో కూడా ఉంది. మన కూడా చేద్దామయ్యా. రేయ్, నా లైఫ్ ఎండింగ్ లో పడే పరిస్థితి వచ్చిందని నేను భయపడుతుంటే నువ్వు ట్రెండింగ్ లో ఉన్న రీల్స్ చూసి సంబరపడిపోతున్నావా? మా నాయనే, మా నాయనే. మాయా
నాయనా ఇదేమీ బాగోలేదు నాయనా. ఓ అయితే నువ్వు చేస్తున్న తప్పని తెలుసుకున్నావా? నేను చెప్తా ఉండేది నువ్వు చేసినది బాగాలేదు అని. ఓహో, ఇప్పుడు ఈ తండ్రినే తప్పు పట్టడానికి వచ్చావా? తప్పుగాక మరేంది నాయనా? ఆ విద్య ముందు నన్ను టీ కప్పులో ఈగని తీసి పారేసినట్టు మాట్లాడినావు. నువ్వు అది కరెక్ట్గా ఉండదు చెప్పు. కాఫీ తెచ్చిచ్చిన విద్యను నువ్వు ఈగలాగే తీసి పారేసినట్టు మాట్లాడావు, పైగా కొట్టబోయావు. అది కరెక్టేనా చెప్పు? నువ్వు దానికి సపోర్టుగా ఇట్టా మాట్లాడుతూ ఉంటే ఇంకేంది చెప్తాను నాయనా. ఆ వెంకిగాడికి కూడా ముందు నుంచి ఇట్నే సపోర్ట్ చేసి నాకిప్పుడు తలనొప్పిగా తయారు చేసి పెట్టినావు. వాడు నీ అండ చూసుకునే నా ముందు పోట్ల గిత్తలా రెచ్చిపోతా ఉండాడు. నువ్వే గాని వాడి వెనక లేకుండా ఉండుంటే ఆడి ఆటలు సాగనిచ్చేదాన్నే కాదు, ఆడినింత దూరం రానిచ్చేదాన్నే కాదు. నేను వెంకీ వెనకున్నా లేకున్నా నువ్వేం చేయగలవు? వాడు నా మనవడు, నా వారసుడు. నా యావదాస్తి మొత్తం వాడి పేరు మీదనే రాసిపెట్టుందన్న విషయం మర్చిపోయి మాట్లాడుతున్నావు అఖిల. ఆస్తి విషయం నా మనవడు చెప్పే సమయంలో చెప్పకుండా నాకు అడ్డుపడి ఆత్మహత్య చేసుకుంటానని నన్ను బ్లాక్మెయిల్ చేసి నా కోడలు పైన ఉన్న తప్పుడు నిందని బూచిగా చూపి అది తొలగే వరకు ఆగమని నా నోరు కట్టేశావు. అందుకే నేను నోరు మూసుకున్నాను. లేదంటే నీ పరిస్థితి ఏంటి? అది మర్చిపోయి నువ్వు చేస్తున్నదేంటి? వెంకీ ఈ నరసింహనాయుడు మనవడు, నీ అన్న భార్గవ నాయుడికి కొడుకు, ఆ తర్వాత నీకు మేనల్లుడు, ఆ తర్వాత నీ కూతుడికి భర్త. ఇన్ని రకాలుగా ఉన్నా సరే నువ్వు నా మనవడికి ఏ కోణం నుండి కూడా మర్యాద ఇవ్వలేదు. కాని అఖిల, మాటలు నువ్వు మర్చిపోయినా, కళ్ళు నీ తలకెక్కించుకున్నా, అవి కనబడకుండా మూసుకుపోయినా పైన భగవంతుడు చూస్తూనే ఉన్నాడు. అందుకే నీ చేతిలో ఉన్న ఫ్యాక్టరీ పగ్గాలు నీ అంతట నువ్వే తీసుకెళ్ళి నా మనవడి చేతిలో పెట్టేలా చేశాడు.